you very much. Next. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ టు అశోక్ డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో. ఇవాళైతే ఏంటి బాక్స్ ఏం చేయబోతున్నాం? కమాన్ హుష్. హలో, హాయ్ గాయ్స్. ఇప్పుడైతే మేము ఈ బాక్స్ తోటి స్నేక్ తయారు చేస్తున్నాం. సో ఇది చూద్దాం ఎలా తయారు చేస్తున్నాము. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ మా హార్డ్ వర్క్ అంతా మీరు చూడాలంటే ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మేము ఒక బాక్స్ని, కార్డ్బోర్డ్ బాక్స్ని 2 పీసెస్గా చేసినాం. సో దీన్ని అయితే ఇప్పుడు మేము స్నేక్ షేప్లో కట్ చేస్తున్నాం. యా, చూడండి, చూస్తుండండి. ఈ వీడియో ఎంజాయ్మెంట్ అండ్ ఎక్సైటెడ్గా ఉంటుంది. మహి అక్క చాలా స్ట్రైట్ చేస్తుంది, అంటే లైన్స్ చాలా బాగా వేస్తుంది. సో చూసారు కదా గాయ్స్, కట్ చేసిన తర్వాత అయితే షేప్ ఇలా అయితే వచ్చింది. మీకు ఫైనల్ రిజల్ట్ కావాలంటే వీడియో ఎండింగ్ దాకైతే చూడండి. ఇప్పుడైతే ఇదైతే మేము బెండ్ చేస్తున్నాము, తర్వాత ఎలా ఉంటుందో చూసేసేయండి. సో ఇది మీ స్కూల్ ప్రాజెక్ట్స్ కూడా యూజ్ అవుతుంది. చూడండి, వీడియో ఎండింగ్ దాకైతే చూడండి గైస్. చాలా మంచి రిజల్ట్ వస్తుంది, ఎందుకంటే మహి యొక్క చేతులు పడ్డాయి దానిపైన. సో మా కాంపిటీషన్ సాంగ్లో విత్ స్నేక్ చూపించాం కదా, ఆ స్నేక్తో పాటు స్తంభం కూడా చేస్తున్నాము. విత్ దిస్ థర్మాకోల్స్ తోని, ఈ థర్మాకోల్స్కి మనం అయితే పెయింట్ వేస్తాం. పెయింట్ వేసి టూత్ పిక్స్తోనైతే మనం వాటిని ఒకదానిపైన ఒకటి బిల్డ్ చేస్తాం అన్నమాట. సో ఇంకా చూసేద్దాం ఎండింగ్లో స్తంభం ఎలా వస్తుందో. చాలా బాగా వస్తుంది. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్. స్నేక్ బాగా వచ్చింది. సో ఇది కూడా బాగా రావాలని. స్నేక్ బాగా వస్తే స్తంభం కూడా చాలా బాగా వస్తుంది. సో ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దట్. సో ఇప్పుడైతే మేము థర్మాకోల్ అయితే చూపించాం కదా, ఆ థర్మాకోల్ పైన అయితే పెయింట్ వేస్తున్నాము. ఆ పెయింట్ వేసిన తర్వాత దానిపైన ఒకటి స్తంభం లాగా పెడతాము తోటి. సో ఇక్కడికి వచ్చేద్దాం, మన స్నేక్ దగ్గరికి అయితే వెళ్దాము. స్నేక్ అయితే ఇంకా మనమైతే ఈ న్యూస్ పేపర్స్ పెడుతున్నాము. స్నేక్ అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇంకా వైట్ పేపర్స్ అంటే జస్ట్ పెయింటింగ్ ఉంది అంతే. సో ఇప్పుడైతే మేమైతే స్నేక్ అయితే ఇట్లా చాక్లెట్ కలర్ అయితే పెయింట్ వేస్తున్నాము. మాకైతే ఇదైతే అవైలబుల్లో ఉందని చెప్పేసి ఇదైతే వేస్తున్నాము. దీనికి ఇంకా మొత్తం స్నేక్ లాగా కనిపించడానికి అయితే ఇంకా పెయింట్ అయితే వేస్తాం. ఇప్పుడు ఈ స్తంభాన్ని ఫస్ట్ వీళ్ళు ఇలా తయారు చేస్తారు, తర్వాత దీనికి ఇట్లా క్రాక్స్ పెడతారు. వై? బికాస్ ఇలా కొట్టినప్పుడు అది ఇరగాలి కాబట్టి. ఎంత సన్నగా ఉంది లోపల, సన్నగా ఉంది. వాళ్ళైతే అటాచ్ అవ్వడానికి అయితే టూత్ పిక్స్ అయితే యూజ్ చేసి వాటిని అయితే అటాచ్ చేస్తున్నారు. లాంగ్ టూత్ పిక్స్ వీటిని అయితే ఇలా గుచ్చేస్తున్నారు. ఫస్ట్ స్టార్ట్ తెచ్చారు, తర్వాత లాంగ్. ఇప్పుడైతే ఇక్కడ గడప చేస్తున్నారు. చూడండి ఎంత కష్టపడుతున్నాడో. అయితే మీకు సాంగ్ కావాలంటే మాకు పర్ఫార్మెన్స్ తర్వాత రివీల్ అవుతుంది, చూసేయండి. మా స్నేక్ చూడండి ఎంత బాగా. మా హార్డ్ వర్క్, పెయింట్స్ అండ్ మా హ్యాండ్స్ చూడండి ఎట్లనియో. మహి యొక్క హ్యాండ్స్ చూడండి ఫస్ట్. మా యొక్క హ్యాండ్స్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడే అండ్ మా స్టూడియో అంతా ఇంకా డ్రై కావాలి, పిచ్చిగా అయిపోయింది. ఇప్పుడు మీకు చూడండి కింద మొత్తం ఎట్లయిందో. అయిపోయింది కదా. ఇప్పుడు గడప. సో వీళ్ళు ఇంకా గడప అయితే చేస్తున్నారు. వాళ్ళ హార్డ్ వర్క్ చూడండి. పాపం ఇక్కడ అందరు కష్టపడి గడప చేస్తున్నారు, వాళ్ళేమో అక్కడ అల్లరి చేస్తున్నారు. సో మా మాస్టర్ వాళ్ళు అయితే కాస్ట్యూమ్ షాప్కి అయితే వెళ్ళారు. అక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నట్టయితే ఇది కిడ్స్ కాస్ట్యూమ్, తర్వాత మా అందరి కాస్ట్యూమ్స్ అండ్ చాలా కాస్ట్యూమ్స్ ఉన్నాయి వెరైటీ. అండ్ హిరణ్యకశిపుడి గద చాలా ఉన్నాయి, చూసారు కదా. ఇది కృష్ణానగర్లో రామన్న కాస్ట్యూమ్. ఇది చాలా ఫేమస్. చాలామంది ఇక్కడ నుంచి వెళ్ళే కాస్ట్యూమ్స్ అయితే తీసుకొని వెళ్తారు ప్రోగ్రామ్స్కి, కాంపిటీషన్స్కి.
ఇప్పుడైతే మాకు డ్యాన్స్ కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే అన్నీ అయిపోయినాయి. పాము, స్తంభం, ఇంకా గడప అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మాస్టర్ మాకు కాస్ట్యూమ్స్ ఇచ్చారు, మేమైతే ఇప్పుడు అవి వేసుకొని డ్యాన్స్ అయితే చేస్తాం. సో మేమైతే ఇప్పుడు కాస్ట్యూమ్స్ ఇప్పుడైతే మాస్టర్ ఇస్తారు. సో అప్పటి నుంచి వెళ్ళి రివీల్ చేస్తాం అంటున్నాం కదా సాంగ్, ఏ సాంగ్ అని, దట్ ఈస్ రోర్ ఆఫ్ నరసింహ. యా. సో ద క్యారెక్టర్స్ ఏంటంటే నరసింహ స్వామి, తర్వాత హిరణ్యకశిపుడు, తర్వాత బ్రహ్మదేవుడు, తర్వాత ప్రహ్లాదుడు, భక్తులు అండ్ వాళ్ళకి సంబంధించిన కాస్ట్యూమ్స్ అయితే ఇప్పుడు మాస్టర్ అయితే తెచ్చారు. ఇప్పుడైతే మేము వాటిని వేసుకొని ప్రాక్టీస్ అయితే చేయబోతున్నాం. సో లెట్స్ వేర్. రండి. కాస్ట్యూమ్ అయితే బ్లూ ఇంకా రెడ్ ఉంది. సో ఇవైతే మా కాస్ట్యూమ్స్. మాతో పాటు జూనియర్స్ కిడ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా అయితే కాస్ట్యూమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇస్తున్నారు మాస్టర్. వాళ్ళ కాస్ట్యూమ్ ఎలా ఉందో చూసేద్దాం. వాళ్ళ కాస్ట్యూమ్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. వాళ్ళ కాస్ట్యూమ్స్ కూడా ఆరెంజ్, సిల్వర్ వీళ్ళది. మా కాస్ట్యూమ్ చూసారు ఎంత బాగుందో, చాలా బాగుంది. సో ఈవెన్ ఇందులో క్యారెక్టర్స్ కూడా ఉన్నారు చూడండి. బ్రహ్మదేవుడి కాస్ట్యూమ్. ఇప్పుడైతే మనకి నరసింహస్వామి కూడా ఉన్నారు, చూపిస్తాం రండి. హిరణ్యకశిపుడు కూడా చూడండి, హిరణ్యకశిపుడు. నరసింహస్వామి కాస్ట్యూమ్ అయితే చాలా బాగుంది కదా. హిరణ్యకశిపుడు కూడా బాగుంది గైస్. అండ్ ఈ కాస్ట్యూమ్స్ అయితే జస్ట్ ఇవాళ రిహర్సల్ కోసం రేపైతే కాంపిటీషన్ అయితే అసలు కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు మా కాస్ట్యూమ్స్ రేపు చూసేయండి, స్టేజ్ మీద సూపర్ ఉంటాయి. హిరణ్యకశిపుడికి అడుగుదాం, ఎలా ఉన్నాయి మీకు? చాలా బాగుంది. మన జూనియర్ కిడ్స్ కి అడుగుదాం, ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుందంట. రండి నెక్స్ట్ ఈ బాయ్స్ అడుగుదాం. వీళ్ళైతే అప్పటి నుంచి టైం పాస్ చేస్తున్నారు. కాస్ట్యూమ్ ఎట్లుంది? చాలా బాగుంది. నాకు ఉడకబడుతుంది అన్నారు, చాలా బాగుంది. సరే. సో ఇప్పుడు నెక్స్ట్ అడుగుదాం రండి. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళని అడుగుదాం. జరగండి. కీర్తక్క, మా కాస్ట్యూమ్స్ ఎట్లున్నాయి? చాలా ఉన్నాయి. గణేష్ అన్న, మా కాస్ట్యూమ్స్ ఎట్లున్నాయి? ఉన్నట్టే ఉన్నాయి, కాస్ట్యూమ్ లానే ఉన్నాయి. మరి మా కాస్ట్యూమ్స్ బాబా ఇలాంటి కాస్ట్యూమ్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కదా. థ్యాంక్ యూ. ఇప్పుడైతే సీనియర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మేమైతే అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాము. ఇప్పుడైతే మాకు లంచ్ బ్రేక్. చూడండి, ఇప్పుడు వీళ్ళు ఏం లంచ్ తెచ్చుకుందాం మనం అడుగుదాం. నువ్వేం? చిక్కుడుకాయ, బెండకాయ, గుత్తొంకాయ, పప్పు, టమాటో రైస్, పప్పు. హాయ్ గైస్, ఇప్పుడైతే మన కాంపిటీషన్ లొకేషన్కి అయితే వచ్చేసాము. సో ఇదైతే పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ హరిహర కళా భవన్. సో ఇప్పుడైతే మన చీఫ్ గెస్ట్ వచ్చేసరికి జానీ మాస్టర్ గారు, అండ్ జానీ మాస్టర్ గారు వైఫ్ సుమలతా దేవి గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి తలసాని శ్రీనివాస గారు. సో ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఇక్కడైతే ఇదే కాంపిటీషన్ లొకేషన్. చూసారు కదా, చాలామంది రెడీ అవుతున్నారు కదా. మన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మాకంటే ముందే సబ్ జూనియర్స్ వచ్చి రెడీగా ఉన్నారు కాస్ట్యూమ్స్ వేసుకొని. సో మన సబ్ జూనియర్స్ అయితే స్టైల్ మూవీలో నుంచి వెళ్ళి స్టైలే సాంగ్ పర్ఫామ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఎలా చేస్తారో చూద్దాం. సో ప్రెసెంట్ అయితే ఈ ప్రోగ్రామ్కి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా. ఈ ప్రోగ్రాంలో అయితే టోకెన్ సిస్టమ్ పెట్టారు. మన టోకెన్ నెంబర్స్ పిలిచినప్పుడు మనమైతే వెళ్ళాలి. మనకైతే 328, 329 టోకెన్ నెంబర్స్ అయితే వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు పిలుస్తారో మనమైతే వెళ్దాం. సో ఫైనల్గా అయితే సబ్ జూనియర్స్ అయితే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది. ఎలా చేస్తారో చూద్దాం.
వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోగానే వీళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారు మార్నింగే, ఎందుకంటే ఈవినింగ్ వరకు వెయిట్ చేయలేరు కాబట్టి మార్నింగే వెళ్ళిపోతారు. మా పర్ఫార్మెన్స్ అయితే ఈవినింగ్ ఉంది, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈవినింగ్ ఉంది, చూద్దాం. సో చూడండి మన ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వాళ్ళు రెడీ అవుతున్నారు, మేకప్ అవుతున్నారు. మన నరసింహస్వామికి అయితే ఫేస్ పెయింట్ అయితే ఇస్తున్నాం, ఎల్లో కలర్ పెయింట్. చూడండి మన మహి అక్కనే వస్తుంది. హిరణ్యకశిపుడు చూడండి రెడీ అవుతున్నాడు. హిరణ్యకశిపుడు కూడా పెయింట్ వేయాలి. సో మేమైతే తయారు చేసిన స్నేక్ అండ్ గడప అండ్ అక్కడ స్తంభం వచ్చేసి ఇవే, అవైతే మేము పార్ట్స్ చేసాము. అక్కడికి స్టేజ్ పైన ఎక్కినాక మొత్తం సెటప్ చేస్తాము. చాలామంది రెడీ అవుతున్నారు గైస్, చాలా టఫ్ కాంపిటీషన్ ఉన్నట్టుంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాము, ఆడిటోరియం లోపలికి. సోలో పర్ఫార్మెన్స్ అవుతుంది. ఫైనల్ లుక్ కాస్ట్యూమ్స్ అయితే ఇవి మావి, చాలా బాగున్నాయి కదా, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. సో ఫ్యూ మినిట్స్లో అయితే మా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోతుంది. సో మాస్టర్ అయితే రిహర్సల్ చేపిస్తున్నారు. మాకైతే చాలా టెన్షన్గా ఉంది ఎలా చేస్తామని. 10 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం, చూద్దాం. సో ఇప్పుడైతే స్టేజ్ మీదకి వెళ్ళే ముందు లక్ష్మీ నరసింహస్వామిని అందరం అయితే గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి సాంగ్ చేస్తున్నాం కాబట్టి ఆయన ఆశీస్సులు ఉండాలి కాబట్టి, ఆయన ఆశీస్సులు ఉంటేనే మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది కదా, చూద్దాం. సో ఫైనల్గా అయితే మా సాంగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే స్టేజ్ అయితే ఎక్కాము, చూద్దాం ఎలా చేస్తాము. ఈ ఫుల్ సాంగ్ బ్లాగ్లో పెట్టలేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల. మీకు ఫుల్ సాంగ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ashok-ధర్మరాజ్ ఇంకా అండ్ యూట్యూబ్లో అశోక్ డాన్స్ స్టూడియో, చెక్ ద పేజ్. సాంగ్ అయితే సూపర్ వచ్చింది, అందరం చీజ్ అయితే చేసుకుంటున్నాం ఎందుకంటే ఆడియన్స్ చాలా బాగుంది అండ్ గూస్ బంప్స్ వచ్చాయన్నారు. మనకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చేసింది. మనమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే క్యాష్ ప్రైజ్ విత్ మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది. టోటల్లీ 140 to 150 పార్టిసిపేషన్స్ అయితే వచ్చాయి. అందులో జూనియర్ కేటగిరీలో మాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, క్యాష్ ప్రైజ్, అది కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఇంతేనండి ఈ వీడియోలో విశేషాలు. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, వ్లాగ్స్ కావాలి అంటే సెర్చ్ చేసి యూట్యూబ్లో చూసేసేయండి, చాలా వ్లాగ్స్ ఉంటాయి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.